ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని వింటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కమర్షియలైజ్ చేసేస్తున్నారు ల్యాండ్స్ని. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు కొనడం బెటర్ అంటారా? ఫ్యూచర్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? అగ్రికల్చర్ ల్యాండ్కు ఉన్న డిమాండ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ టు అదర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొంచెం గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఏంటంటే దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటంటే ఎప్పటికైనా మీరు అన్నట్టు ఇప్పుడు ప్లాట్స్ లెక్క అమ్మాలంటే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ని ఎకరాల్లో కొనాల్సిందే. ఎకరాల్లో కొన్న తర్వాత దాన్ని వచ్చేసి మనం నెక్స్ట్ నాలా కన్వర్షన్ చేసి తర్వాత దానికి రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్గా మనకి లేఅవుట్లు చేసి సేల్ చేస్తారు, అన్ని డెవలప్మెంట్ చేసి. లేదు అనుకుంటే దాన్ని ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తారు. నాలా కన్వర్ట్ చేసిన తర్వాత దీనికి ఇండస్ట్రీస్ కోసం కానీ ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ దానికోసం కన్వర్ట్ చేసిన తర్వాతనే డెవలప్ చేయాలి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారన్నది చెప్తున్నాను మీకు. సో అందుకని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అగ్రికల్చర్ కి డిమాండ్ తగ్గదు, తగ్గిపోతుంది, రేట్లు పెరగదనే సమస్యనే లేదు. ప్లాట్ రేటు పెరిగిందంటే అర్థం ఏంటంటే అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ పెరిగిందని అర్థం. సో ప్లాట్ల రేట్లు పెరుగుతాయని ఎట్లా చెప్పగలుగుతామంటే అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కాబట్టి. సో అగ్రికల్చర్ ల్యాండ్లు కొనాలంటే అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే మినిమం ఒక 60 నుంచి 70 లక్షలు ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే సిటీ నుంచి ఒక 60 నుంచి 100 కిలోమీటర్ రేడియస్ లో మంచి మంచి బిట్స్ దొరుకుతాయి. 60 నుంచి 80 లక్షలు మినిమం, అంతకన్నా తక్కువలా దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కూడా దానికి రోడ్డు సరిగా లేకపోవడము, లేదా ఏదైనా ఇబ్బందులు ఉండడము, లేదా ఏమైనా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కొనాలంటే మినిమం 60-70 లక్షలు హైవే నుంచి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్ లో దొరుకుతాయి. లేదు అనుకుంటే ఏం చేయాలంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అనుకుంటే హైవే బేసిస్ కొని కూడా కొనొచ్చు, కమర్షియల్ గా కొనొచ్చు. సో అలాంటివి ఏముంటాయి, మినిమం ఇలా హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న ఏ హైవే అయినా తీసుకోండి మీరు, మినిమం టు మినిమం 2 CR కంటే ఎబోనే ఉన్నాయి కానీ బిలో లేవు. 2 CR చాలా చిన్న అమౌంట్ నేను చెప్పింది. సామాన్య మానవులు అంటే కామన్ పీపుల్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనే పరిస్థితి లేదంటారు. అంతగానో కొనేది లేదు. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు విలేజ్ సైడ్ ఉంటారు కదా, రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దానికోసం కొందరు అమ్మేసుకుంటారు, ఎకరాలు అమ్మేసుకుంటారు పెళ్లి కోసం. వాళ్ళు 10 గుంటలు తీసేయాలనుకుంటారు, 20 గుంటలు తీసేయాలనుకుంటారు. నా పొలం పక్కనే వేరే వాళ్ళ పొలం ఉంది, వాళ్ళకి ఏదో అవసరం వస్తుంది అమ్ముకుంటున్నారు అన్నప్పుడు డబ్బులు ఉంటే ఏం చేస్తారంటే పక్క వాళ్ళది తీసుకుంటారు చాలా మంది. లేదు అనుకుంటే ఏం చేస్తారు, తక్కువ అమౌంట్లో ఏం చేస్తారంటే 10 గుంటలో 20 గుంటలో కొన్నిసార్లు రేరుగా దొరుకుతాయి, అన్నిసార్లు దొరకవు. అట్లే మనం దొరికినప్పుడు ఏంటంటే ఆ 10 గుంటలో 20 గుంటలో తీసుకోవడం అట్లా ప్లాన్ చేస్తారు. సో అలా తీసుకోవచ్చు తప్ప ఎకరాలు కొనాలంటే ఈ రోజున్న అంటే సాడ్ థింగ్ అని చెప్పొచ్చు ఇది. ఒక్కసారి ఒక రైతు 1 ఎకరం ల్యాండ్ అమ్ముకున్నాడు అంటే మళ్ళా ఎకరం కొనాలంటే చాలా కష్టం. కొందరు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రైమ్ లొకేషన్ లో మంచి రేట్ వస్తుంది, ఒక 3 కోట్లు 5 కోట్లు వస్తుంది అన్నప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 1 కోటి రూపాయల ల్యాండ్ అమ్మేస్తారు, అంటే 3 కోట్లకి 2 కోట్లకి ఎకరం అమ్మేసి కొంచెం దూరం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కుంటారు. అప్పుడు ఏమవుతుంది, రీసేల్ లో వాళ్ళకి అప్రిషియేషన్ మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎకరం పోయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తీసుకెళ్లి మళ్ళీ డబ్బులు భూమి మీదనే పెడుతున్నాడు. సో దీన్ని ఏమంటారు అంటే మనీ టు మనీ అంటారు అనమాట. ఇన్కమ్ టు ఇన్కమ్ జనరేట్ చేయాలంటే వచ్చిన రూపాయి ప్రతి రూపాయి కూడా ఏంటంటే డబ్బులు భూమి మీదనే పెట్టాలి. సో నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చినాక నా మెంటర్ కూడా నాకేం నేర్పించిందంటే డబ్బులు ఎట్లెట్లు వస్తాయో సంజయ్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే, ఇవాళ నీ లైఫ్ స్టైల్ ఒక 20 నుంచి 30 వేలలో మంచిగా స్మూత్ గా నడుస్తుందా, గుర్తుపెట్టుకో ఇదే లైఫ్ మెయింటైన్ చేయను అంటాడు ఆయన. నువ్వు 10 లక్షలు సంపాదించినట్లే ఉండు, 10 కోట్లు సంపాదించిన కొన్ని రోజులు అలాగే ఉండు. ఎందుకంటే నువ్వు తిన్నా తినకపోయినా రూపాయి దాచి భూమి మీద పెట్టుబడి పెట్టినావు అనుకో, 4 రోజుల తర్వాత ఏమవుతుంది, 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటే నువ్వు కష్టపడకపోయినా కూడా నీ కోసం కష్టపడుతుంటది, అది ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే, తక్కువలో బలం ఉన్నప్పుడే నువ్వు 4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నావు అనుకో, రేపు అప్రిషియేషన్ బాగుంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర అన్ని ఇన్వెస్ట్మెంట్ లేదు, అంత లక్షల్లో బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయలేను నేను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఏంటంటే తక్కువ అమౌంట్ లో వచ్చినప్పుడు గోల్డ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా ఇంకా తక్కువ అమౌంట్ వస్తున్నప్పుడు ఏదైనా చిట్టీలు మెయింటైన్ చేయడం కానీ, లేదా ఏదైనా లోన్స్ లాంటిది వస్తే లోన్లు తీసుకొని ఇట్లా బయటికి వెళ్ళి ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తుంటారు అనమాట. సో మన స్తోమత తగ్గట్టు మన బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ వస్తుందన్న చూసుకోవాలి. ఎంత దూరం వెళ్తుంది అన్నది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దూరం చూసి అంచనా వేస్తారు, దూరం దగ్గర అనేది ఏముండదు. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారు, గచ్చిబౌలిలోనే గజం 2 లక్షలు 3 లక్షలు, హైటెక్ సిటీలోనే 3 లక్షలు ఉంటుందా, ఇంకెక్కడ ఉండదా అనుకుంటారు. అత్తాపూర్ ఏరియాలో వచ్చి చూడండి మీరు, గజం 3 లక్షలు ఉంది, అక్కడ 2 లక్షలు ఉంది కమర్షియల్. ఎందుకు అంటే అక్కడ కూడా గ్రోత్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా ప్రతి ఏరియాలో కూడా అంతే. ఇవాళ హైదరాబాద్ లో డెవలప్మెంట్ అయింది కదా అని హైదరాబాద్ తప్ప వేరే దగ్గర రేట్లు ఉండవు అనేది ఉండదు. ఎక్కడైనా సరే సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ కాలనీస్ ని ఆ టౌన్ ని బేస్ చేసుకొని కూడా రేట్లు అనేది పెరుగుతాయి.